భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈసారి మన టాలీవుడ్కి ఇది నిజంగా గర్వకారణమైన క్షణమని చెప్పాలి. ఎందుకంటే జాతీయ అవార్డుల వేదికపై తెలుగు సినిమాలు సరికొత్త చరిత్రను సృష్టించాయి, తమ జైత్రయాత్రను చాటాయి. బాక్సాఫీస్ను షేక్ చేసిన పుష్ప 2, ది రూల్, విజువల్ వండర్ కల్కి, దాంతోపాటు కమిటీ కుర్రలు, లక్కీ భాస్కర్ మరియు మనసుకు హత్తుకునే 35 చిన్న కథ కాదు వంటి చిత్రాలు పలు విభాగాల్లో నేషనల్ అవార్డులను కైవసం చేసుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరోసారి రెపరెపలాడించాయి. అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డుకు ఎంపికై టాలీవుడ్ సత్తాను నిరూపించారు. ఇక మిగతా ప్రధాన విభాగాల విషయానికి వస్తే ఉత్తమ నటుడి పురస్కారాన్ని ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, హిందీ నటుడు కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా పంచుకున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో తెరకెక్కిన చలనచిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ ఫ్యూచర్ ఫిల్మ్గా నిలవడమే కాకుండా అందులో అద్భుత నటన కనబరిచిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అటు అమరన్ చిత్రానికి గాను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ చిత్రాల ఎంపికలో ప్రముఖ దర్శకుడు జయరాజ్ చైర్మన్గా వ్యవహరించిన ఫ్యూచర్ ఫిల్మ్ జ్యూరీ కీలక పాత్ర పోషించింది. ఇక వీరితో పాటు ఉత్తమ సహాయ నటుడిగా సంజయ్ మిశ్రా, ఉత్తమ సహాయ నటిమణులుగా రూపాశ్రీ వకాడి, సచిన నమిదాస్ అవార్డులు అందుకొనున్నారు. ఇక బాల నటుల విభాగంలో శ్రీజ చక్రవర్తి, కావ్య మైత్రి, రిధాన్ బెనర్జీతో పాటు అరుణ్ ఉపోతుల ఉత్తమ బాలనటులుగా ఎంపికై మెప్పించారు. ఇక సాంకేతిక విభాగాల్లో యోగేష్ దేశ్ పాండే, యశ్వంత్ సచ్దేవ్ మరియు అభయ్జోద్ పురకర్ జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇక త్వరలోనే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా జరగనున్న ప్రధానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలందరూ ఆ పురస్కారాలను అందుకోనున్నారు.